లోక్సభపై దాడికి ప్రయత్నం, టియర్ గ్యాస్తో హల్చల్ చేయడం 22 సంవత్సరాల తర్వాత జరిగిన దాడి కింద పేర్కొంటున్నారు. గతంలో ఏదైతే డిసెంబర్ 2001లో దాడి జరిగిందో అదే డేట్ని ఇద్దరు దుండగులు లోపలికి వెళ్ళి ఈ చర్యలకు పాల్పడడం దేనికి సంకేతం? ఇవన్నీ కూడా చర్చిద్దాం. మనతో పాటుగా లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ గారు మనతో పాటుగా సిద్ధంగా ఉన్నారు. నమస్కారం జేపీ గారు. నమస్తే వర్మ. లోక్సభకి సంబంధించి జరిగిన అంశం సర్వత్రా ఒక భయాందోళన గురి చేస్తున్నది. భారతదేశంలో అత్యున్నతమైన పార్లమెంట్ భవనం లోక్సభ జరుగుతుండగా స్పీకర్ పోడియం దగ్గరికి ఇద్దరు అగంతకులు వెళ్ళి టియర్ గ్యాస్తో హల్చల్ చేశారు అంటే ఎలా చూడాల్సిన అవసరం ఉంది సార్? భద్రతా లోపం కొత్త పార్లమెంట్లో ఇది కేవలం దుందుడుకు యువత కొందరు చేసినట్టు కనిపిస్తుంది. వెనకాల స్వచ్ఛంద సంస్థ ఏదైనా ఉంటే ఉండొచ్చు, కానీ ఇది టెర్రరిజం ఉగ్రవాద చర్యలాగా కనిపించట్లేదు. కాబట్టి ముందు ఆ భయాందోళనలు అక్కర్లేదు. ఖచ్చితంగా సర్వోన్నత సభ చట్టసభల్లో మనం ఇలాంటివి ఈ ఆటంకాన్ని కానీ లేకపోతే ఈ రకమైన చర్యలు కానీ ఏ రకంగానూ కూడా ప్రోత్సహించకూడదు. దాని చట్టాలు ఉన్నాయి. మరి ఎంతో కొంత భద్రతా లోపం కనిపిస్తున్నది. మీరు నేను పోవాలంటే లోక్సభ మన తలప్రాణం తొక్కదిస్తారు వస్తుంది. మరి అలాంటప్పుడు నిజంగా ఇది అదృష్టం కొద్దీ వీడి ప్రమాదకరమైంది కాకుండా ఇది క్యానిస్టర్ తీసుకెళ్ళాడు, గ్యాస్ అది రిలీజ్ చేశారు, ప్రమాదమే కాదంటున్నారు. మరి అలక్ష్యంగా ఉంటే రేపు పొద్దున వాడు బాంబు తీసుకెళ్ళొచ్చు కదా. కాబట్టి ఖచ్చితంగా భద్రత అనేది మనని విసిగించడం కోసం ఉంది కానీ నిజంగా భద్రత కోసం ఉన్నట్టు కనిపించట్లేదు, మొక్కుబడిగా ఉంది. కానీ అంచేత నిజమైన భద్రత ఉండాలి. అదే సమయంలో లోక్సభ కానీ రాజ్యసభ కానీ పార్లమెంట్ కానీ చట్టసభ కానీ ప్రజల సభలు కాబట్టి ప్రజలకి ఓ పక్కన భద్రతని కాపాడుతూనే ప్రజలందరికీ కూడా ఆహ్వానించే రీతిలో ఉండాలి. మీరు అమెరికా లాంటి దేశంలో వెళితే అక్కడ అమెరికన్ కాంగ్రెస్కి వెళితే క్యాపిటల్ బిల్డింగ్కి మీకు ఏ రకమైన అసౌకర్యం ఉండదు. సెక్యూరిటీ చెక్ ఉంటుంది, లోపలికి వెళ్ళిస్తారు, కానీ చాలా సంతోషంగా ఆహ్వానిస్తారు. అందులో విదేశీ పౌరులైతే మొట్టమొదటి ఆహ్వానిస్తారు. విదేశీ పాస్పోర్ట్ ఉంటే, ఎందుకంటే ఆ దేశం వాళ్ళు ఎప్పుడైనా చూడవచ్చు. సెలబ్రేషన్ ఆఫ్ డెమోక్రసీ లాగా. కాబట్టి భద్రత పటిష్టంగా ఉండాలి. ప్రజలకు దూరంగా ఉండేట్టుగాను ఈ సభలు ఉండకూడదు. మన దేశంలో ప్రజలకు చాలా దూరం చేసేసాం. అసలు సామాన్యులు పార్లమెంట్లోకి విజిటర్స్ గ్యాలరీకి వెళ్ళాలని చెప్పంటే దాదాపు అసాధ్యమైన స్థితిలో చేసాం. అది కరెక్ట్ కాదు. అదే సవాలు భద్రతలో ఎక్కడ రాజీ పడకూడదు. కాబట్టి పొరపాట్లుంటే సవరిస్తారని నమ్మకం నాకు ఉన్నది. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మనం గుర్తుంచుకోవాల్సింది అంటే అంబేద్కర్ రాజ్యాంగం వచ్చిన తొలి రోజుల్లో చెప్పారు, స్వతంత్ర పోరాట కాలం నాడు మనకి స్వేచ్ఛ లేదు, వాక్ స్వాతంత్రం లేదు, నిరసన హక్కు లేదు, ప్రాథమిక హక్కులు లేవు, ఓటు హక్కు లేదు. మరి ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత ఓటు హక్కు వచ్చింది, స్వేచ్ఛలు వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు నిరసన తెలిపే పద్ధతులు మారాలి. ఆనాడు స్వేచ్ఛ లేని కాలంలో పరాయి వాళ్ళ మీద మనం పోరాడుతున్నప్పుడు రకరకాల పద్ధతులు ప్రయోగించాం. రస్తా రోకో అన్నాం, బంద్ అన్నాం, హర్తాళ్ అన్నాం, స్వచ్ఛందంగానూ బలవంతంగానూ షాపులను మూయించాం, రోడ్లన్నీ నిర్మానుష్యం చేశాం. కానీ మన రాజకీయ పార్టీలు అదే పద్ధతిని ఇప్పటిదాకా పాటిస్తున్నాయి. ఇప్పుడు కూడా ప్రతి రాష్ట్రంలో ప్రతి పార్టీ కూడా ఇదే పద్ధతులు, హర్తాళ్ళు, బంధు, రస్తా రోకో, రైలు రోకో, ఇతరులకు ఆటంకం కలిగించేది, హింసకు పాల్పడేది, ఎలాంటి నిరసన కూడా ప్రజాస్వామ్య సమాజంలో సహించకూడదు. రోడ్లు అడ్డుకున్నా, రైళ్ళు అడ్డుకున్నా, ఇతరులకు ఆటంకం చేసినా, షాపులను మూసేయించినా, లేకపోతే హింసకు పాల్పడినా క్షమించకూడదు. అదే సమయంలో నిరసనకు హక్కు ఉండాలి. నిరసన ఇతరులకు అడ్డు తగలని రీతిలో ఎక్కడో కోడలు ఏర్పాటు చేయండి, అక్కడ నిరసన చేసుకోండి. రోడ్లు అడ్డుకోకూడదు, హింసకు పాల్పడకూడదు. కాబట్టి నిరసన తెలిపే హక్కు ఉంది ప్రజాస్వామ్యంలో. రాజ్యాంగం ఇచ్చిన హక్కు, అది ప్రాథమిక హక్కు. కానీ అదే సమయంలో ఇతరులకు ఆటంకం కలిగించకుండా అని చెప్పే బాధ్యత ఉండదు. మన దేశంలో ఆ బ్యాలెన్స్ పోయింది. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలు అసలు నిరసన చెప్పడానికి వీలేదు, అరెస్ట్ చేసి పారేస్తారు. నిరసన చెప్పేవాళ్ళు చాలా సందర్భాలు రోడ్ల మీదకి వచ్చి బైఠాయించి అది పెద్ద ఉద్యమం అనుకుంటారు. కాబట్టి ముందు మనలో కొంత క్రమశిక్షణ కావాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ కారణాన్ని ఉల్లంఘించినా కూడా హింసకి ఆటంకానికి పాల్పడే ఎలాంటి చర్యల్ని కూడా మనం క్షమించకూడదు, సహించకూడదు. ఈ విషయంలో చాలా కఠినంగా ఉండాలి. లేకపోతే అలాంటి పటిష్టమైన చట్టాలు మనకి ఎప్పుడు కూడా కనుచూపు మేరలో కూడా కనిపించవు. చట్టాల సమస్య కాదు, చట్టాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. చట్టాలు వేరు, ఒక సంస్కృతిని పోషించడం వేరు, చట్టాలను అమలు చేయడం వేరు. అంత రాజకీయ నాయకుల చేతుల్లో ఉంటే ఎక్కడ అమలు అవుతాయి? మన శాంతి భద్రతలను కాపాడడం కానీ, లేకపోతే పెద్ద పెద్ద ఎత్తున ప్రజలు గుంపుగూడినప్పుడు దాన్ని నియంత్రించడం కానీ, దానికి చట్టాలు చాలా బలమైన చట్టాలు. నా చట్టాలన్నీ మేమందరం అమలు చేసాం అధికారంలో. అది చట్టాలు లేకపోవడం కాదు, ఒక రాజకీయ సంస్కృతి కావాలి, సమాజంలో ఏకాభిప్రాయం కావాలి.
మనందరం ఏమిటంటే ఇవాళ ఓటేయటం, రేపటి నుంచి ధర్నాలు చేయటం, ఉద్యమాలు చేయటం, నిరసనలు దిగటం, అది పెద్ద గొప్ప పోరాటం, వీరోచిత పోరాటం అనుకుంటున్నాం. కాదు. మీ నిరసన శాంతియుతంగా ఉండాలి, ఇతరులకు ఆటంకం లేకుండా ఉండాలి, ఎవరికి అసౌకర్యం లేకుండా ఉండాలి. దానిలో అసలు ఇంకో రకమైనటువంటి దానికి ఆస్కారం లేదు. కాబట్టి ఇది సమాజంలో కూడా పార్టీలలో ఏకాభిప్రాయం కావాలి, సమాజంలో స్పష్టత కావాలి. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ ఉంది, ఒక 100 మంది చేరి ఇక్కడ ముఖ్యమంత్రి ఇంటి ఎదురుగానో లేకపోతే పంజగుట్టలోనో అబిడ్స్లోనో రోడ్డు ఆపేశారనుకోండి, ఎన్ని వేల మందికి నరకం అవుతుంది అది. నిరసన అంటే మీ తోటి పౌరులు వేలాది మంది, లక్షలాది మందికి అసౌకర్యం కలిగించే నిరసన. ఈ దేశంలో నిరసన అది గొప్ప అనుకుంటున్నాం. ఎంత అసౌకర్యం కలిగిస్తే, ఎన్ని వాహనాలు ఆగిపోతే, ఎంతమందికి జీవితం స్తంభించిపోతే అంత గొప్ప ఉద్యమం అనుకుంటున్నాం. దాన్ని సమాజం ముందు దాని నుంచి బయటపడాలి. ఏ పార్టీ చేసినా, మీ కులం వాళ్ళు చేసినా, వేరే కులం వాళ్ళు చేసినా, మీ పార్టీ వాళ్ళు చేసినా, వేరే పార్టీ వాళ్ళు చేసినా కూడా ఇది తప్పు అన్న భావం సమాజంలో రావాలి. పార్టీల్లో క్రమశిక్షణ రావాలి. పార్టీలో ఆ క్రమశిక్షణ చెప్తే మనం వాళ్ళని శిక్షించాలి. అలాంటి దాన్ని ప్రజలు క్షమించిన సంకేతం అందాలి. సరే, ఈ చట్టాన్ని అమలు చేయవలసిన వాళ్ళు గట్టిగా అమలు చేయాలి. మామూలుగా నేరాల విషయంలో, ఇతర విషయాల చట్టాలు చాలా బలహీనంగా ఉన్నాయి, పేలవంగా ఉన్నాయి, పొరపాటు ఉన్నాయి. కానీ శాంతి భద్రతల్ని కాపాడడంలో మన చట్టాలకు లోటు లేదు. అధికార యంత్రాంగానికి పుష్కలమైన అధికారాలు ఉన్నాయి. కానీ రాజకీయము, సమాజము దానికి సహకరించకపోతే ప్రతిదానికి అధికారులు మీరు లాఠీ దెబ్బలను లేకపోతే తుపాకీ తోటాలతో ఆ దేశంలో శాంతి భద్రతలు కంట్రోల్ చేయగలరు సార్ 2 కోట్ల మందిని. కాబట్టి మనం ఆ సంస్కారం కావాలి. ఆ ఉన్నది సమర్థంగా అమలు చేసేది. భద్రత విషయంలో ఖచ్చితంగా ఇక్కడ పాలనా యంత్రాంగం లోపం కనిపిస్తుంది. అంటే మరొక అంశం సార్ ఇందులో ముఖ్యంగా మైసూరు ఎంపీ తరపున ఆయన ఒక విజిటర్గా లోపలికి ఎంటర్ అయ్యాడట. అదే చూద్దాం. ఇప్పుడు ఎంపీ ఎవరన్నా అంటే ఆ కాన్స్టిట్యున్సీ చెందిన వాడిని అంటే నాకు కావాలని చెప్పంటే వాళ్ళు సంతకం పెట్టేయచ్చు. వాళ్ళు అంత తేలిగా ఎంపీ బాధ్యత కాదు కదా పూర్వపరాలను కనుక్కోవటం. మనకు ఎవరు తెలుసో, మన పక్కింటి వాళ్ళు మనకు తెలియదు. కాబట్టి ఎంపీ దురుద్దేశపూర్వకంగా వాళ్ళకి ఎంట్రీకి అనుమతులు ఇస్తే అది వేరే విషయం తప్ప, కేవలం పౌరులు కోరిన మాత్రం చేత 143 కోట్ల దేశంలో 540 మంది ఎంపీలకి అందరూ తెలుస్తారని చెప్పని కానీ, లేకపోతే వాళ్ళు దానికి సర్టిఫికేట్ ఇవ్వాలి కానీ అనుకోవడం పొరపాటు అవుతుంది. కాబట్టి లోతుకెళ్తే కానీ మనకు తెలియదు. చూద్దాం.